గజాసురుడు. గురుదేవా, గజాసురుడు ఎవరు? అతను ఏ విధంగా మరణించాడో సెలవియ్యండి అన్నాడు కృష్ణశర్మ. చెప్పటం మొదలుపెట్టాడు రత్నాకరుడు. తారకాసురుడు మరణించిన తరువాత చాలా కాలము లోకాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లినాయి. కొంతకాలానికి తారకుని వంశములో గజాసురుడనేవాడు ఉద్భవించాడు. గజాసురుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అనేక వరాలిచ్చాడు. తపోవనము నుంచి తిరిగి వచ్చిన గజాసురుడు శోణితపురాన్ని రాజధానిగా చేసుకుని ధర్మ మార్గాన లోకాలను పాలిస్తున్నాడు. గజాసురుడు పాలించే కాలములో అతివృష్టి అనావృష్టి అనేవి లేవు. ఎండా వానలు సరిగా ఉన్నాయి. దేశం సస్యశ్యామలముగా ఉంది, సుభిక్షముగా ఉంది. నేరాలు లేవు, దుర్మార్గులు లేరు, అంతా సదాచార సంపన్నులే. అయినప్పటికీ గజాసురుడు వసుతః రాక్షస ప్రవృత్తి గలవాడు కావటం చేత దేవతలను కించపరుస్తూనే ఉన్నాడు. గజాసురుడు గొప్ప శివభక్తుడు. త్రికాలముల యందు ఈశ్వరారాధన చేసేవాడు. ఒక రోజున అసురేంద్రుడు మంత్రి సామంత దండ నాయకులతో సభ తీర్చి ఉన్నాడు. ఆ సభలోకి నారద మునీంద్రుడు వచ్చాడు. మహర్షికి ఎదురేగి స్వాగతం పలికాడు గజాసురుడు. ఉచితాశాసీనుని చేసి సత్కరించాడు. కుశల ప్రశ్నలు అయిన తరువాత నారద మునీంద్ర, త్రిలోక సంచారివి కదా, ముల్లోకాలలోనూ ప్రజలు ఎలా ఉన్నారు, విశేషాలు ఏమిటి అన్నాడు. దానికి నారద మహర్షి, దానవేంద్ర, నీ పాలనలో ముల్లోకాల ప్రజలు సుఖంగా ఉన్నారు, దేశం సుభిక్షముగా ఉన్నది. కాకపోతే నాకు మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తున్నది అన్నాడు. లోట ఏమిది మునీంద్ర, సెలవియ్యండి, తక్షణమే దాన్ని భర్తీ చేస్తాను అన్నాడు రాక్షసరాజు. ఏమీ లేదు రాక్షసరాజా, ముల్లోకాలలోనూ నిన్ను మించిన శివభక్తుడు ఎవరూ లేరు. నిరంతరము త్రికాలముల యందు శివపూజ చేస్తూనే ఉన్నావు. మరి నువ్వు పూజించే శివుడు కైలాసములోను, నువ్వు భూలోకములో శోణితపురములోనూ ఉండటము అంతగా బాగున్నట్టు లేదు. నాకు మాత్రం ఇది కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లుంది. కాబట్టి నువ్వు చంద్రమౌళీశ్వరుని మెప్పించి నీ హృదయ మందిరములో ప్రతిష్ఠించుకున్నట్లయితే నీకు కూడా ఆయనను పూజించటానికి వీలవుతుంది. భూత భవిష్యత్ వర్తమానాలలో కూడా నిన్ను మించిన శివభక్తుడు కానీ శివపూజ దురంధుడు కానీ ఎవరూ లేరు. అందుచేత హరుడు కూడా నీ కోరిక కాదనడు. శంకరుడు కనుక నీ హృదయ మందిరములో ప్రతిష్ఠింపబడినట్లయితే దేవతలు కూడా చేతులు కట్టుకుని తలలు వంచుకుని నీ ముందు నిలుచుంటారు. అది ఎంత గొప్ప భాగ్యము! దానవ సార్వభౌమ, ఇప్పటికే నీ యశశ్చంద్రికలు 14 లోకాలయందు వ్యాపించినాయి. ఈశ్వరుడు గనక నీ హృదయ స్థానములో ప్రతిష్ఠించబడినట్లయితే ఆ చంద్ర తారార్కము నీ పేరు నిలిచిపోతుంది అన్నాడు నారదుడు. నారదుడి మాటలు గజాసురుని చెవులలో దూరినాయి, తలకు ఎక్కినాయి. మహర్షి చెప్పినది నిజమే. ఈశ్వరుని గనక తన హృదయములో ఉంచగలిగితే తనకు తిరుగులేదు. మృత్యువు కూడా తన జోలికి రాదు. తను అజరామరుడు అవుతాడు. ఈ విధముగా ఆలోచించి పరమేశ్వరుని నియమనిష్టలతో అర్చించటం మొదలుపెట్టాడు. గజాసురుని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గజాసురుడు, దేవదేవా, పరాత్పర, అనాథ రక్షక, నన్ను కరుణించు స్వామి. నీ సన్నిధే నాకు పెన్నిది. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. భక్తుడు ఒకచోట, భగవంతుడు ఒకచోట ఉండటం అనేది ధర్మం కాదు కదా ప్రభు. అందుచేత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన నువ్వు సర్వకాల సర్వావస్థలయందు నా హృదయములోనే నివసించాలి. ఇదే నా విన్నపము అన్నాడు. ఆ మాటలకు శివుడు సరే అని పార్థివలింగ రూపం దాల్చి గజాసురుని హృదయములోకి ప్రవేశించాడు. జగాల నేలే పరమేశ్వరుడు తన హృదయ మందిరములో నివాసమున్నాడు. తనకన్నా అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. రాక్షసరాజు ఆనందానికి హద్దులు లేవు. కైలాసములో శివుడు కనిపించలేదు. ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక కైలాసవాసులు కంపించిపోయారు.
రుద్రగణాలు నలుమూలలా వెతకటం మొదలుపెట్టినాయి. పార్వతీదేవి జయ విజయ అనే సేవకులను పిలిచి శివుని జాడ కనుక్కురమ్మన్నది. వారు కొన్ని రుద్రగణాలతో కలిసి వెతకగా చివరకు కైలాసనాథుడు గజాసురుని హృదయం ముందున్నాడని తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని పార్వతీదేవికి విన్నవించారు. రుద్రగణాలు తిరిగి వచ్చి ఈశ్వరుడు శోణితపురమునందు గజాసురుని హృదయమున ఉన్నాడని తెలుసుకుని ఆ విషయము గౌరీదేవికి విన్నవించారు. పార్వతీదేవి తన సోదరుడైన శ్రీమన్నారాయణుడికి విషయాన్ని తెలియచేసి, శ్రీధర, గజాసురుడనే రాక్షసుడు భక్తవ శంకరుడైన శంకరుని వంచించి తన హృదయమందు బంధించినాడు. ఈశ్వరుడు లేని కైలాసము అనాథ అయ్యింది. కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే నా నాథుని నా చెంత చేర్చు అని వేడుకుంది. శ్రీహరి హైమవతిని ఓదార్చి గణపతిని పిలిచి, నాయన, నీ తండ్రిని తీసుకుని రావటానికి నేను రుద్రగణాలను వెంటబెట్టుకుని పెడుతున్నాను. కాబట్టి మేము తిరిగి వచ్చేదాకా కైలాసాన్ని కాపాడుతూ ఉండు అని చెప్పి ప్రమదగణాలను వెంటబెట్టుకుని త్రోవలో ఇంద్రాది దేవతలను కూడా తనతో పాటు తీసుకుని శోణితపురము బయలుదేరాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే యుక్తముని భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలా ఒక వాద్యము ఇచ్చి తాను చిరుగంటలో సన్నాయి ధరించి శోణితపురానికి వెళ్ళి గంగిరెద్దును చిత్ర విచిత్రముగా ఆడించటం మొదలుపెట్టారు శ్రీహరి. నంది కూడా తన స్వామి కోసం లయబద్ధంగా ఆడుతూ చూపర్లను ఆకట్టుకుంటుంది. ఈ విషయం ఆనోట ప్రాకి రాజప్రసాదము దాకా వెళ్ళింది. గజాసురుడు విన్నాడు ఈ సంగతి. గంగిరెద్దు ఆట తను కూడా చూడాలనుకున్నాడు. ఆటగాళ్లకు కబురు చేశాడు. వారందరినీ తన సభకు వచ్చి అక్కడ ప్రదర్శన ఇమ్మన్నాడు. ఆటగాళ్ళందరూ గజాసురుని సభామంటపం చేరారు. ఆట మొదలయ్యింది. విష్ణుమూర్తి పాట పాడుతున్నాడు. బ్రహ్మదేవుడు సన్నాయి వాయిస్తున్నాడు. దేవేంద్రుడు మృదంగము వాయిస్తున్నాడు. అప్సరాంగనలు నాట్యం చేస్తున్నారు. గంధర్వులు శ్రీహరితో గొంతు కలిపి పాడుతున్నారు. నందీశ్వరుని కాళ్లకు గజ్జెలు కట్టారు. మెడలో చిరుమువ్వలు వేశారు. శరీరం మీద వివిధ అలంకారాలు చేశారు. పాటకు అనుగుణముగా గంగిరెద్దు ఆడుతున్నది. సభలోని వారంతా విస్తుపోయి ఆటను చూస్తున్నారు. అతను చూసి శ్రీహరి శివస్తోత్రములు అందుకున్నాడు. వాద్యములు మిన్నుముట్టినాయి. నంది మైమరచి ఆడుతున్నాడు. శివస్తోత్రములకు నంది ఆటకు మైమరిచిపోయాడు రాక్షసరాజు. తనను స్తోత్రం చేస్తుంటే లింగరూపములో గజాసురుని హృదయములో ఉన్న ఈశ్వరుడు ఉబ్బుపోయినాడు. ఆ విషయం గ్రహించాడు శ్రీహరి. అదే అదనుగా తీసుకున్నాడు. ఆట కూడా ఊపందుకున్నాయి. ఒకవైపు భక్తి, రెండవ వైపు గంగిరెద్దు ఆట. కన్నుల పండుగగా ఉంది. గజాసురుని హృదయములోని శివలింగము క్రమేణా పెరిగిపోతున్నది. రాక్షసేంద్రుని కడుపు పెద్దదైపోతుంది. ఇక పగిలిపోయేటట్లున్నది. అతడికి ఊపిరి ఆడటం లేదు. ఇది శ్రీహరి మాయ. ఇంకా లాభం లేదు. పరమేశ్వరుని తీసుకువెళ్ళటానికి వచ్చిన దేవతా గణాలు వీరు. తన పని అయిపోయింది. ఈ రకంగా ఆలోచించిన గజాసురుడు, పరమేశ్వర, రక్ష అన్నాడు. భక్త సులభుడైన ఈశ్వరుడు, గజాసుర, నీకు కాలం ఆసన్నమైనది. నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అంతట గజాసురుడు, స్వామి, నా శిరస్సు పూజించబడాలి. నా చర్మము నీకు ధరించాలి. నాకు మళ్ళీ జన్మ లేకుండా కైవల్యం ప్రాప్తించాలి అన్నాడు. రాక్షసేంద్రుని కోరికలన్నింటినీ తీర్చాడు శంకరుడు. ఆ తరువాత అతని హృదయాన్ని చీల్చుకుని బయటికి వచ్చి తన త్రిశూలముచే గజాసురుని శిరస్సు ఖండించాడు. ఆ తరువాత గజాసురుని శిరస్సునే వినాయకుడికి అతికించటం జరిగింది. గజాసురుని చర్మాన్ని తాను ధరించాడు శంకరుడు. అప్పటి నుంచి పరమేశ్వరుడు కృత్తివాసు అని పిలువబడ్డాడు. దేవతలంతా తమ తమ రూపాలను ధరించి శంకరుని వెంట పెట్టుకుని కైలాసం చేరారు. కాబట్టి శిష్యులారా, భగవంతుడు భక్త సులభుడు కదా అని కోరకూడని వరాలు కోరితే అనర్థమే జరుగుతుంది అంటూ గజాసుర వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు.